ఎంతమంది మీ పిల్లలు మీతో పాటు ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు చెప్పండి? మీతో పాటు మీ ప్రాంతంలో జరిగే సువార్తకు మీ కుటుంబ సమేతంగా ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి? పెట్టే సభలకు కానీ పెట్టే క్లాసులకు కానీ మీ కుటుంబంలో అందరూ హాజరవుతున్నారా? హాజరు కాకపోతే నీది దైవ కుటుంబం ఎలా అవుతుంది? నీ కుటుంబంలో మీ పిల్లలు కానీ మీరు కానీ ఆబ్సెంట్ అవుతున్నారంటే నీ కుటుంబంలో తిష్ట వేసి కూర్చుంది ఎవరో తెలుసా? దెయ్యం కూర్చుంది, దైవం కాదు. నీ హృదయంలో దెయ్యం కూర్చుంది, నీ ఇంట్లో కూడా దెయ్యం కూర్చుంది. దేవుని మాటలు వినకుండా చేసేది, రాకుండా చేసేది అపవాది. వస్తే మారిపోతావు, వస్తే మార్పు చెందుతావు. నీ కుటుంబం దైవ కుటుంబంగా అయిపోద్ది గనుక వాడికి ఇష్టం లేదు గనుక నీ కుటుంబాన్ని పతనానికి తీసుకొని పోవడానికి నీ కుటుంబంలో ఎవరినో ఒకరిని ఎరగా వేస్తాడు.